నమస్తే అండి. ఇవైతే నేను మామిడికాయ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని చిన్ని ముక్కలుగా తొక్కది తీసేసి ఉప్పు కారం చిమ్ముకున్నా అండి. భలే ఉంటుంది టేస్ట్గా. ఇదైతే కొంచెం లైట్గా తీపిగా ఉన్న కాయ అండి. బాగా పుల్లగా అయితే తినలేము. తీపికాయ అనమాట. తీపికాయ మీద కాస్త ఉప్పు కారం చిమ్ముకున్నాము. చిన్నప్పుడైతే మేము ఇలా ఉప్పు కారం కలుపుకొని చిన్న ముక్కలుగా తొక్కలతో సహా ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు కారం నూనె కలుపుకొని తినేవాళ్ళం. లేకపోతే ఉప్పు కారం అద్దుకొని అయితే తినేవాళ్ళం. మీకు కూడా మీ చిన్నప్పటి రోజులు అయితే గుర్తుకొస్తున్నాయా? చిన్నపిల్లలప్పుడు పులుపు అంత తెలియదండి. ఎలా పడితే అలా చింతకాయలు ఏంటి, ఇలా పచ్చి మామిడికాయలు, రేగిపళ్ళు అలా ఎలా పడితే అలా తినేస్తాం కదా ఎంతో ఇష్టంగా. అసలు చూడగానే నోరు ఊరిపోతుంది మనకి. భలే ఉంటుందండి. అప్పుడే వచ్చిన మామిడికాయలు ఇలా చిన్న పిందులు కానీ, లేకపోతే పిందులు అంటే సమానంగా మీడియం సైజు ఉన్నవి, అలాగే కొంచెం తీపిగా ఉన్న కాయలకి ఇలా ఉప్పు కారం చిమ్ముకొని తింటే భలే ఉంటుందండి. ఆ టేస్టే వేరు. భలే బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమైతే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.